నమస్తే. మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో ధర్నా నిర్వహించి బైక్ ర్యాలీగా తహసీల్దార్ ఆఫీస్ కి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, స్థానిక ప్రజా సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, మున్సిపల్ కౌన్సిలర్ శీలం శ్రీనివాస్, కనుమల్ల గణపతి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని, మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు 2,500 రూపాయలు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, ఇంటర్మీడియట్ విద్యార్థులకి స్కూటీ, రైతులకు రైతు భరోసా కింద సంవత్సరానికి 15,000 రూపాయలు, నిరుపేదలకు ఇళ్ల పట్టాలు, కొత్త పెన్షన్ మరియు పెన్షన్ 2,000 రూపాయలకు గాను 4,000 పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి హామీలను నెరవేర్చడంలో విఫలం చెందారని, రేవంత్ రెడ్డి గారి పరిపాలన చేత కావడం లేదని వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో కైలాసకోటి గణేష్, గుర్రం పరశురాం, తూర్పటి శంకర్, గోరే రవి, అప్పం మధు, మోత స్వామి, రాకేష్ ఠాగూర్, తిరుపతి యాదవ్, రాచపల్లి ప్రశాంత్, శ్రీవర్తి ప్రవీణ్, అఖిల్, అడువాల శ్రీధర్, కేశ స్వరూప, రాయబరపు సురేష్, ఆకుల పోచయ్య, తిరుపతి, మేడిపల్లి మహేష్, యాసాని సమ్మయ్య, మురికి మహేష్, సిరియాల విజయ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 27 నెలలు గడిచినా కూడా ఇప్పటికీ ఒక కొత్త పింఛన్ ఇవ్వలేదు. నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి డబుల్ బెడ్రూమ్లు కట్టినటువంటి మేము వచ్చిన వెంటనే నిరుపేదలకు పంచుతామని చెప్పి ఇప్పటి వరకు కూడా కట్టిన ఇందిరా ఇళ్లను కూడా పంచడం లేదు. అలాగే కొత్త పెన్షన్లతో పాటు పెన్షన్ 2,000ది 4,000 చేస్తామని, వికలాంగులది 4,000ది 6,000 పెంచుతామని చెప్పి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలనలో విఫలమై పేద ప్రజల్ని ఒక శని గ్రహంలో పట్టి పీడిస్తున్నాడు. కాబట్టి అతను వెంటనే రాజీనామా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు 420 హామీలు ఎన్నికలప్పుడు ఇచ్చి పేద ప్రజల ఓట్లు దండుకొని ఈ రోజు పేదల్ని విస్మరిస్తున్నారు. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని వెంటనే, అది మీకు పేద ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండడానికి మీకు హక్కు లేదు కాబట్టి వెంటనే మీరు బర్తరఫ్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం 6 గ్యారంటీలు 420 హామీలతోని ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసి 26 నెలలు 27 నెలలు అవుతుంది. కానీ పేదల పక్షాన ఏ మాత్రం కూడా సోయి లేకుండా ఈ ప్రభుత్వం మూసి ప్రక్షాళన చెప్పి దాని తర్వాత హైదరాబాద్ లోపల పేద ప్రజల ఇళ్ల కూలకొచ్చడం ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కూడా ఇల్లు కట్టించే పరిస్థితిలో లేకుండా పేద ప్రజల ఇల్లు కూలగొట్టడం ఇది ధర్మం కాదని చెప్తున్నాం. దాంతో పాటుగా ఇవాళ మీరు ఏదైతే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినో, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అని చెప్పినో అవి ఎక్కడ కూడా అమలైతలేవు. దీనితో పాటుగా ఇవాళ జమ్మికుంట పట్టణం లోపల గత ప్రభుత్వం 12 సంవత్సరాల క్రితం ఇక్కడ 500 ఇందిరా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం శంకుస్థాపన చేసి వివిధ స్థాయిల లోపల పనులు జరిగి ఆ ఇల్లు ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా పూర్తి కాకుండా ఉంది. మీరు 27 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చేసి, ఇప్పటి వరకు మీ ప్రభుత్వం వాటిని చూడకుండా పేద ప్రజల ఆకాంక్ష నెరవేరకుండా చూస్తున్నారు. ఇప్పటికైనా మీ ప్రభుత్వం కళ్ళు తెరిచి, మేము మొన్న ప్రజాపాలన నియోజకవర్గ కలెక్టర్ గారి దగ్గర జరిగిన మీటింగ్ లోపల కూడా కలెక్టర్ గారికి విన్నవించడం, జమ్మికుంటలో ఉన్న ఈ 500 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు చేకూర్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పినాం. దీనితో పాటుగా మీరు పేద ప్రజలకు ఏదైతే 2,000 పెన్షన్ వృద్ధులకు వితంతులకు ఇస్తా అని చెప్పన్నారో, అలాగే వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిరో ఆ హామీని వెంటనే నెరవేర్చాలని చెప్తున్నాం. అది నెరవేర్చడం లోపల మీరు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మా వల్ల అయితే లేదు, మా తప్పును క్షమించి మేము రాజీనామా చేస్తున్నామని చెప్పి వెంటనే రాజీనామా చేసి దిగిపోవాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఎక్కడ లేదు, ఎక్కడ కూడా
మరి పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా పాలనను గాలి కొదిలేసి మరి ఫ్యూచర్ సిటీ అని, ప్యూర్ సిటీ అని, మూసీ నది అని రకరకాల పేర్లు పెట్టి ఏదో ప్రజలను మభ్యపెట్టడం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం నిజంగా మరి తెలంగాణలో పాలన చేయడానికి అనర్హులు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా